నాకు బలం ఉండి, నాకు ఇంత బలమైన అభిమానులు ఉండి, మాట్లాడగలిగే శక్తి ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి, ఇన్ని తప్పులు సమాజంలో జరుగుతున్నప్పుడు, ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా నా స్థాయి వ్యక్తి కూడా ధైర్యం చేయకపోతే అది ఎవరు అడుగుతారని కాదు, నేను తప్పు చేస్తున్నాను అవుతాను అనిపిస్తుంది. తమ్ముడు షూటింగ్ సినిమా హిట్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత నేను అన్నాను, సినిమా ఫంక్షన్ చేసుకోవద్దు, ఆ డబ్బులు మన ఫంక్షన్ ఖర్చు పెట్టబోయే బదులు నల్గొండలో ఫ్లోరోసిస్ గ్రామాలకు వెళ్ళి కొంత ఆర్ఓ వాటర్, రివర్స్ ఆస్మాసిస్ వాటర్ చేద్దామని చెప్పాను. ఎంత బాధగా ఉంటాయంటే అక్కడ చూస్తే, అంటే ప్రకృతి పరిస్థితులకి కాళ్ళు వంగిపోయి, చేతులు వంగిపోయి, బెడ్ రిడన్ అయిపోయి వాళ్ళని చూస్తే నాకు ఏది చెయ్యాలనిపించింది. సో తమ్ముడు షూటింగ్ టైంలో నేను మనుషుల్ని పంపించి నేను కారులో కూర్చొని అందరిని తిప్పితే ఒక్క స్థానిక పాలిటీషియన్స్ నువ్వు ఎందుకు వచ్చారు, మీకేం పని ఇక్కడ, పోండి ఇక్కడి నుంచి. నాకు ఫస్ట్ అనిపించి ఒక మంచి పని చేయడానికి కూడా అడ్డంకులు. అంత క్రూరంగా ఉంటారు. బాగానే ఉంటారు, తెల్ల పంచలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ మనసు చాలా మలినంగా, చాలా క్రూరంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ఎలక్షన్ తర్వాత నేను బాలు అనే సినిమా చేస్తాను. అప్పుడు నా మైండ్ ఎలా ఉండిందంటే, అప్పుడు దాకా ఒక సొసైటీకి ఏదైనా ఎన్జిఓ ద్వారా నడుపుదాం, ఎన్జిఓకి ఏదైనా చేసి ఏదైనా చేద్దాం, నల్గొండలో ఫ్లోరోసిస్ ఉంది, ఇట్లాంటి ఏదైనా చేద్దాం. కానీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాను. ఆ వ్యక్తి వచ్చి, వాడు ఏదో వచ్చాను, మాట చెప్పాలని వచ్చాను, నువ్వు చూస్తుంది ఏంటి సార్ అంటే, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ, మీ బ్రదర్స్ కానీ పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించను. లేదండి అట్లాంటిదే లేదు. ఏ అన్న అంటే, లేదు, దే ఆర్ టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ, నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నాను. ఓకే, సారాంశం ఏంటంటే నేను అర్థం చేసుకుంది, నేను అనౌన్స్ చేయాలి, నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మనల్ని ఏం చేయరు. నేను అప్పుడు దాకా అబ్జర్వేషన్లో చూశాను, అసలు ఇతను చెప్పింది నిజమా లేదా అంటే, ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఏం చెప్పాడు అదే చేశారు. నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్లోని తన రివాల్వర్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే ఇదొక కొత్త అంకానికి సంకేతం అని మనం పరిగణించవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థని ప్రారంభించారు. తద్వారా జనానికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎప్పుడూ ప్రపంచం చూడని ఒక ఆవేశం, ఒక ఉద్వేగం మీలో కనిపిస్తోంది. మీరేం చెప్పదలుచుకున్నారు అభిమానులకి, చూసేవారు? అందరికీ ఉండేదమ్మా, నా ఒక్కడికే కాదు. మనందరం ఏంటంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటాం, టీలు తాగుతూ మాట్లాడుకుంటాం, కానీ మనందరం బయట మాట్లాడడానికి భయం. ప్రతి ఒక్కరిని అనడానికి భయం మనకి. అయ్యి బాబు ఏదైనా అయిపోతుంది, చంపేస్తారా మనల్ని, చచ్చిపోతే బెటర్ కదా అనిపిస్తుంది. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈ రోజున జనసేన అయింది. ఓడిపోయినా, ఇన్ని దెబ్బలు తిన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. అభిమానులు చేసినా చేయకపోయినా, ప్రజలకు ఎవరు నాకు చేసినా చేయకపోయినా, నేను ప్రజల కోసం చేస్తాను. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. నేను మీకు జనసేన తరపు నుంచి సంపూర్ణంగా మాటిస్తున్నాను, మీరు మాకు అండగా ఉంటే సంపూర్ణ న్యాయం చేస్తాను. మీరు అండగా లేకపోతే నేను పోరాటం చేస్తాను. అంతకుమించి నా వేరే చాయిస్ లేదు నాకు.